ఆచి చికెన్ మసాలా. ఏపీలో కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా? కేబినెట్ విస్తరణపై జరుగుతున్న ప్రచారం అంతా పుకార్లేనా? కూటమి సర్కార్ 2 ఏళ్లు పూర్తి చేసుకోగానే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈసారి జూనియర్లను తప్పించి సీనియర్లకు కేబినెట్లోకి తీసుకుంటారని అన్నారు. కానీ ఇప్పట్లో కేబినెట్లో మంత్రుల్ని తప్పించే ఆలోచనలో ముఖ్యమంత్రి లేరని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయా? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ త్వరలోనే 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కేబినెట్లో కేవలం 1 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. కానీ కూటమిలో చాలా మంది నేతలకు మంత్రి పదవులు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో ప్రస్తుతం ఉన్న నేతల్లో కొందరు నేతలకు ఉద్వాసన పలకొచ్చని చెబుతున్నారు. ఇందులో ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవుల నుంచి తప్పించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఉగాది నాటికి కేబినెట్ విస్తరణ ఉంటుందని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కొన్ని సమీకరణల మార్పు కోసం ఈ విస్తరణ తప్పదని కొందరు ప్రచారం చేశారు. కానీ అసలు చంద్రబాబు ఈ అంశంపై ఎలాంటి కసరత్తు చేయలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కొందరు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు రేటింగ్ ఇస్తున్నారు. ఇందులో కొందరు మంత్రులను తప్పిస్తే మరికొందరు మంత్రులకు మంచి రేటింగ్స్ వచ్చాయి. ఇందులో మంత్రి లోకేష్, పవన్ కళ్యాణ్ ను వెనక్కి నెట్టారు. ఇంకొందరు మంత్రులు ఫైల్స్ క్లియరెన్స్ లో చాలా వెనకబడ్డారు. కానీ ఈ సమయంలో మంత్రుల్ని తప్పిస్తే ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్టు అవుతుందనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, అమరావతి, పోలవరం వంటి కీలకమైన ప్రాజెక్టులను పట్టాలు ఎక్కించడంపైనే ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే కేబినెట్ విస్తరణకు మరింత సమయం తీసుకునే అవకాశం మాత్రం లేకపోలేదని చెబుతున్నారు. వాస్తవానికి కూటమి సర్కార్లో మంత్రివర్గ ప్రక్షాళన అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. కానీ కొంతమంది ఆశావహులు తమ పేర్లను చర్చల్లో ఉంచడానికి, ప్రతిపక్షాలు కూటమిలో విభేదాలు సృష్టించడానికి ఇటువంటి లీక్లను వదిలి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం పదవుల కంటే పనితీరుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులందరూ తమ శాఖలపై పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారని, ఈ సమయంలో విస్తరణ అనేది పాలనపరమైన అంతరాయాలకు దారితీస్తుందని సీఎం భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వానికి ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది సూపర్ 6 హామీలను అమలు చేయడమని అంటున్నారు. అలాగే ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణ పనుల వేగవంతం వంటి లక్ష్యాల్ని సీఎం నిర్దేశించుకున్నారు. రాజకీయ సమీకరణాల కంటే ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడమే తమ మొదటి ప్రాధాన్యత అని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. అందుకే మంత్రివర్గ విస్తరణ అనేది ప్రస్తుతం ఎజెండాలో లేని అంశమని, కేవలం సోషల్ మీడియాలో అటెన్షన్ కోసం చేస్తున్న ప్రచారం అని స్పష్టమవుతోంది. మొత్తం మీద మంత్రి పదవులపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఉగాది తర్వాత తమకు కేబినెట్ బెర్తు ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు. అటు జనసేన, బీజేపీ పార్టీలు సైతం ఈసారి విస్తరణలో తమకు పదవులు దక్కుతాయని భావిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, కూన రవికుమార్, బెందాలం అశోక్ లాంటి నేతలు మంత్రి పదవులు దక్కుతాయని అనుకుంటున్నారు. కానీ ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తే గానీ ఓ క్లారిటీ వచ్చేలా మాత్రం కనిపించడం లేదు.